ఎనగట భద్రాచలంలా శ్రీరాముని గుడి కట్టిండు భక్త రామదాసు. సర్కార్కెళ్లి రూపాయి ఇట్లా తీసుకోలేదట. భక్తుల దగ్గరికి పోయి జోలవట్టి చందాలు వసూలు చేసిండట. అట్లొచ్చిన పైసలతోని గుడి కట్టి దేవుళ్లకు నగలు గిట్లా చేపించిండట. భక్తులు ముంగట పడితే ఎంత పెద్ద కార్యమైనా రువ్వడిగా అవుతుంది అన్నట్టు. అయోధ్యల గిట్లా గదే నడుస్తుంది ఇప్పుడు. 100 కోట్ల చందాలు వచ్చినాయి అయోధ్య రామయ్య గుడికి. ఆన్లైన్ లా భక్తులు పంపిన పైకమే అంతా. గుడి కడతందుకు మొత్తం 1100 కోట్లు ఖర్చు అవుతుందట. ఇంకో 1000 కోట్లు జమ చేసేది ఉన్నది. సర్కార్కెళ్లి రూపాయి ఇట్లా తీసుకోరట. శ్రీమంతులను అడగరట. మామూలు భక్తులనే చందాలు అడుగుతున్నారు. దేశంలో 5 లక్షల ఊర్లలో తిరిగి 11 కోట్ల కుటుంబాల దగ్గర చందాలు తీసుకుంటారట. 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయల కూపన్లు తయారు చేసిండ్రు. శక్తి కొద్ది చందాలిస్తే కూపన్లు చేతిలో పెడతారు. ఇట్లా 960 కోట్లు వస్తున్నాయని లెక్క కట్టిండ్రు. ఈ సంక్రాంతి పండుగ నాడు షురూ చేసి ఫిబ్రవరి 20